సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి రైతాంగాన్ని వెంటనే జిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భయపెట్టి వాళ్ళ మీద ఫిర్యాదు చేసి వాళ్ళని దౌర్జన్యం చేస్తూ ఉంటే వాళ్ళకి రైతు సంఘంగా అండగా ఉంటా ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేయమని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఎదురునే ఆందోళన చేస్తాం. ఈరోజు ఫ్యాక్టరీకి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ రోజు మీరు చెప్పిందేమి, ఫ్యాక్టరీ ఏర్పడడం వల్ల భూములు ఇవ్వడం వలన మీకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఏ ఒక్క నిరుద్యోగికి కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. ఉద్యోగాల అవకాశాలు ఇవ్వకపోగా 5 ఏళ్ల నుంచి MBA చదువుకున్న పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదువుకున్నా అక్కడ మేము ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వాళ్ళపైన మళ్ళీ మా దగ్గరికి వస్తావా అని చెప్పేసి కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళ భూములు ఏమన్నా 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే దౌర్జన్యంగా లాక్కుంటా ఉన్నారు. ఇంత దుర్మార్గానికి ఒడిగడుతున్నా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా SP గారు ఏమాత్రం అన్ని తెలిసినప్పటికీ ఈరోజు ఎటువంటి చర్య తీసుకోలేదు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి CA రమేష్ బాబు గారు విచ్చలవిడిగా కంప్లైంట్ తీసుకునే అర్ధరాత్రి పూట రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఎవరు రక్షించాలా? రైతులను ఎవరికి ఐక్యత ఉండదు. ఎందుకంటే ఎవరి వాళ్ళ స్వార్థం మీద ఉన్నారు కాబట్టి రైతులకి పట్టించుకునే సమస్య లేదు. స్థానిక శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నటువంటి BC జనార్దన్ రెడ్డికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోయినారు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దృష్టికి తీసుకుపోయినారు. కానీ రైతాంగాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. యాజమాన్యం ఏం చెప్పిందే అది వాళ్ళు ఇంటా ఉన్నారు. కానీ రైతుల పక్షాన మాట్లాడేటటువంటి నాదులే లేడు. కాబట్టి రైతులను ఆదుకోమని చెప్పేసి ఈరోజు మేము రైతు సంఘంగా కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా ఉన్నాం. అందుకోసమే గౌరవ కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడానికి వచ్చినాం. ఈరోజు 2 అంశాలు. ఎవరైతే కాలుష్యం వల్ల నష్టమైన పంట పెట్టిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలి. దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల్ని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ లీజును రద్దు చేసి బహిరంగ వేలం ద్వారానే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ అంశాల మీదనే జిల్లా కలెక్టర్ గారికి కలవడానికి వచ్చినాం. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రైతులు ఎవరైతే నష్టపోయారో ఆ రైతులు వచ్చారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా తనిఖీ చేయాలి, గ్రామ సభలు నిర్వహించాలి. ఇక రైతులు పడితేటువంటి కష్టాలని తెలుసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మేము చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వరకు పొలాలు కొన్నారు. కానీ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్నటువంటి 1 కిలోమీటర్ వరకు కూడా పొలం కొనుక్కోకుండా ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుమ్ము ధూళి భారీ వాహనాలు వచ్చినటువంటి ఆ దుమ్ము వల్ల కూడా మా పంటలని చాలా నష్టపోయాం. 2024 డిసెంబర్ 9వ తేదీన కలెక్టర్ గారి మేడం గారికి కూడా ఒక అర్జీ సమర్పించడం అయింది. ఆమె RDO గారికి రాశారు. RDO గారి నుంచి MRO గారికి అగ్రికల్చర్ మేడం గారికి జాయింట్ కమిషన్గా ఏర్పాటు చేసి పొలాలను చూసి నివేదిక ఇవ్వవలసిందిగా ఆ రోజు వాళ్ళు చేశారు. వాళ్ళు కూడా MRO గారు, అగ్రికల్చర్ మేడం గారు, పొల్యూషన్ వాళ్ళు కూడా వచ్చి చూసి అందరికీ నష్టం జరిగింది దీని యొక్క పొల్యూషన్ వలనని నివేదికలు కూడా పంపించడం జరిగింది కలెక్టర్ RDO గారికి. ఇంతవరకు పరిహారం అయితే ఏమీ ఎలాంటివి ఇప్పించలేదు. పరిహారం ఇప్పించవలసిందిగా సభాముఖంగానే కోరుకుంటున్నాం. ఫ్యాక్టరీ యాజమాన్యం వల్ల జరిగేటువంటి ఇలాంటి అనర్థాలు చాలా జరుగుతున్నాయి. ఫ్యాక్టరీ వారు వాళ్ళు కొన్నటువంటి పొలాలను బీడు పొలాలుగా మార్చి అక్కడ చెట్లు విపరీతంగా పెరిగి పందులు, అడవి మృగాలు చేరి మనుషులు కూడా హాని చేస్తున్నాయి. చాలా మంది పందులు కలిసి చనిపోవడం కూడా జరిగింది కొంతమంది రైతులు. అందువల్ల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దేవాలయ భూములు కూడా ఉన్న ఊర్లో ఉన్నటువంటి పేద రైతులు దాన్ని గుర్తుకు తీసుకొని పండించుకుంటూ ఎన్నో ఏళ్ళ నుంచి దేవాలయకు ధూపదీప నైవేద్యాలు సమర్పించడం కూడా జరిగింది. ఈరోజు అలాంటి భూములు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యానికి అప్పచెప్పడం వల్ల చాలా మంది పక్క చిక్కిన రైతులకు పొలాలు వేసుకోవడం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఆ పొలాంట్లు గుర్తులకు ఇప్పించి యాజమాన్యానికి సంబంధం లేకుండా గవర్నమెంట్ చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. కంపల్సరిగా గ్రామ సభ నిర్వహించి ఒక వారం 10 రోజుల ముందుగానే గ్రామంలో డప్పు వేయించి వేలం ద్వారా, బహిరంగ వేలం ద్వారా అక్కడ ఉన్నటువంటి కౌలు రైతులకు కానీ ఎక్కడున్న రైతులు బహిరంగ వేలం ద్వారా పొలాలను తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి గ్రామంలో చేస్తూ ఉంటారు ఇదేనని. కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చే ఉడుపులకు, కమిషన్లకు కక్కుర్తిపడేది గ్రామ సభలు నిర్వహించకుండా చేసి గ్రామంలో ఉన్న రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తూ ఉన్నారు. కంపల్సరిగా గ్రామ సభ నిర్వహించింటే రైతులకు తెలిసేది విషయం. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు వేసుకుంటున్న పొలానికి రామ్కో సిమెంట్ వాళ్ళు లీజు చెల్లించి ఆ భూముల మీద హక్కు మాకుంది అని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు.
కంపల్సరిగా ఇదే ఈ ఒక్క కలవటాల గ్రామమే కాదు, అక్కడ ఉన్న మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రభుత్వ భూములు మింగినారు, రైతుల భూములు మింగుతున్నారు. ఇప్పుడు దేవాదాయాల భూములు కూడా మింగుతూ దేవునికే శటగోపం పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. పెట్టుబడిదారులకు గుత్తేదారులకే ప్రభుత్వాలు అధికారులు కొమ్ము కాస్తూ ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. రైతుకు ఖచ్చితంగా మేలు జరగాలంటే కంపల్సరిగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలా. అదేవిధంగా మాన్య భూములను కంపల్సరిగా సాగు భూములు కాబట్టి రైతులకే కంపల్సరిగా మాన్య భూములు బహిరంగ వేలం ద్వారా ఇవ్వాలని రామ్కో సిమెంట్కి ఇచ్చినటువంటి జీవోలను వెంటనే రద్దు చేసి రైతులకే ముఖ్యంగా ఈ సాగు భూములు అందించాలని రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాం.